హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో మొత్తానికైతే జేఎన్టీహెచ్ వన్ టైం ఛాన్స్ రిజల్ట్స్ని అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఇక స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నది ఏంటంటే, సార్ నెక్స్ట్ రిలీజ్ చేసేది 4-1 బీటెక్ రిజల్ట్సా, 2-1-2-2 బీటెక్ రిజల్ట్సా? 2-1-2-2 బీటెక్ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ నేను ఇచ్చాను, నేను ఈవినింగ్ పెట్టాను, చూడనట్టయితే చూసుకోండి. ఇక 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ పరిస్థితి ఏంటి, రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, దీని గురించి అడుగుతూ ఉన్నారు. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, జేఎన్టీహెచ్ 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోవడం అయితే జరిగింది. సో ఈ 2-1-2-2 కన్నా ఈ 4-1 బీటెక్ ఎగ్జామ్స్ లేట్గా అయినాయి కాబట్టి పేపర్ వాల్యుయేషన్ కూడా దీనికన్నా వెనకబడింది కాబట్టి మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోతే ఈ రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి. మరి 2-1-2-2 రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారా, 4-1 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారా అంటే, ఎందుకు అడుగుతున్నారంటే ఆ ప్రశ్న, 4-2 బీటెక్ది స్పీడ్గా రిలీజ్ చేస్తారు కదండి ఎప్పుడు కూడా, అన్నిటికన్నా ముందుగా జరిగినా వెనక జరిగినా కూడా, మరి ఇవి కూడా అలాగే చేస్తారంటే ఇది అలా ఉండదండి. అదంటే ఏంటంటే, రెగ్యులర్ కనుక 4-2 బీటెక్ది రిలీజ్ చేయకపోతే కరెక్ట్ టైంకి అక్కడ సెట్ కౌన్సిలింగ్కి స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ పోతాయి, వాటి గురించి వీళ్ళు ఇది చేయడం అయితే జరిగిందనమాట. అందుకని చెప్పేసి ఇదంతా. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 4-1 బీటెక్ రిజల్ట్స్ అనేది August 15th తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అయితే డిక్లేర్ చేసేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అంటే, ఇంతకుముందు అప్డేట్స్ ఇచ్చానండి, మీరు చూడనట్టయితే చూసుకోండి ఖచ్చితంగా. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, 4-1 బీటెక్ రెగ్యులర్ ఎప్పుడు ఈజీగా జరుగుతుంది, ఈసారి బాగానే ఈజీగా జరిగింది. సప్లీ మాత్రం కొంచెం టఫ్గానే ఉంటుందని చెప్పేసి నేను ఎప్పుడూ చెప్తా ఉన్నాను. లాస్ట్ టైమే కొంచెం రివర్స్ అయింది, ఈసారి మళ్ళీ పాత పద్ధతిలోనే రిపీట్ అవుతుందని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నాను. ఓవరాల్గా అయితే ఈ 4-1 బీటెక్ రిజల్ట్స్ అయితే అప్పటికి రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది.